రారా ఈ గోల ఏంటో. ఎవడో నువ్వు డైరెక్ట్ గా మా ఇంట్లో కెమెరా పెట్టా ఎందుకు రా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లోకి. శ్రద్ధ వచ్చావారా? అమ్మో వచ్చాడు, అమ్మో వచ్చాడు. ఇదిగో శ్రద్ధ, గణేష్ మాస్టర్ అయితే పిలిస్తే పలకడు, జానీ మాస్టర్ అయితే పలికే వరకు పిలుస్తాడు. కానీ శేఖర్ మాస్టర్ ఈ పిలవడాలు పలకడాలు ఉండవు. అయ్యో బాబాయ్, వన్స్ నువ్వు కనెక్ట్ అయ్యావో ఇంకా నువ్వే అడిగేస్తుంటావు, వేర్ ఇస్ ద పార్టీ బాసు, వేర్ ఇస్ ద పార్టీ. కానీ మీరు అదేరా నువ్వు నాకు కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆయన అనేస్తాడు వెంటనే నా ఫ్లాట్ ఎక్కువ డీజే నొక్కు. ఒకప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు అటుపక్క ఇటుపక్క, ఇంకొకరితో మాట్లాడితే ఇంకొకరు ఫీల్ అవుతారని ఎవరితో మాట్లాడేవాడు, సైలెంట్ ఉండేవాడు. ఇప్పుడు ఒక్కరే కదా, ఇక సైలెన్స్ ఉండదు, వైలెన్సే. అన్నా ఇవన్నీ వద్దు కానీ D15 ఇన్ డేంజర్ జోన్, డేంజర్ జోన్. ఏమయ్య ప్రదీప్, ఈ డాన్స్లు ఏంటి ఇక్కడ? మాస్టర్లు మన జడ్జెస్ అందరు తెలుసు కదా. వీళ్ళంతా అయ్య బాబోయ్, వాళ్ళు తెలియపోవడం. మనం పాత ఆయనకి పరిచయం చేయాలి కదా. ఏం లేదురా, ఈయన యాంకర్ ప్రదీప్. ఈ సీజన్ 7 ఏళ్ల నుంచి వెళ్తున్నాడు, ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్లో. ఆయన శేఖర్ మాస్టర్, ఒకప్పుడు ఇక్కడ మాస్టర్, తర్వాత మాస్టర్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాస్టర్. ఎవర్ గ్రీన్ శ్రద్ధ. శ్రద్ధ తెలుసు కదా, పక్కన వాళ్ళ మీద అశ్రద్ధ, ఓన్లీ ఆది మీదే శ్రద్ధ. ఇక మనకు కావాల్సిన జడ్జి వచ్చేసాడు, ఇంకా అందరం కలగలిపి ఉంటాయి అన్నమాట పార్టీలు. నా ఫ్లాట్ ఎక్కువ డీజే నొక్కు, పగలొద్ది పార్టీ, పగలొద్ది పార్టీ. ఏది మన పాప బయటికి రాలేదు? పాప సరే అన్న. ప్రదీప్ అన్న, మీ ఇద్దరం పక్క పక్కన ఉన్నాం, ఎలా ఉన్నాం? చైతీరా రిహార్సల్ లో 4 సార్లు వేసావు, మళ్ళీ ఇప్పుడు దానికి ముందు ఒక డైలాగ్ ఉంది, అది మర్చిపోయి డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోయాడు. చెప్పండి అన్న, ఎలా ఉందో? బానే ఉందలే, ఇటు పక్కరా, నేను ఉన్నా కదా. ఏదైనా నువ్వు నన్ను అడగాలి, ఆ తర్వాత ముందుకెళ్ళాలి. అన్న చెయ్యేసి ఒకసారి. వేయకూడదు, నేనేయాలి, నేనేయాలి. అమలా పాలలో ఉంది చూసావా, ఇక ఆ పాలల్లో పెరిగేసి నేను తోడైపోతాయి. ఇక ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు నాకు ట్రై చేస్తున్నారా? నీకు తెలియలేదా? అని నా చూపులు మాత్రం అక్కడ ఉన్నాయన్నమాట. చూసారా శేఖర్ మాస్టర్ అక్కడ ఉండగా ఇంకెవరన్నా చూడగలమా మనము? మరి ఆవిడ అన్ని చెప్పాక ఆయన అక్కడ ఉండి ఈవిడ ఇక్కడ ఉంటారు ఏంటి? గ్యారంటీ ఇప్పుడు చూడు, ఆయన నవ్వుకుంటూ వచ్చి ఆయన ఆవిడ పక్కన నుంచి ఉంటాడు. మాస్టర్ మీకు అలాంటి సిగ్నేచర్ మూమెంట్స్, అలాంటి ఐకానిక్ స్టెప్స్ అని అసలు ఎలా వస్తాయి చెప్పండి? లోపల పడితే ఆటోమేటిక్. నీకు ఆయన గురించి అర్థం కావట్లేదమ్మా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ పెయింట్ వేసే వాళ్ళని ఏమంటారు? పెయింటర్. క్లీన్ చేసే వాళ్ళని ఏమంటారు? క్లీనర్. మరి షేక్ చేసే వాళ్ళని ఏమంటారు? షేకర్. మామూలు షేక్ కాదమ్మా, మొన్న ఒక నర్సు వచ్చి ఒక టానిక్ ఇచ్చి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే ముందు నర్సుని షేక్ చేసి తర్వాత టానిక్. నేను మాస్టర్ ఒక సినిమాకి వెళ్తాము. సినిమాకా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుతాం. అమ్మో, తాగేస్తాడు ఆయన. మాస్టర్ నైట్ నేను వీడియో కాల్ చేస్తాను మీకు, మీరు లిఫ్ట్ చేయాలి, ఓకేనా? అంత ఛాన్స్ నీకు ఎక్కడ ఇస్తాడు? ఆయన చేస్తాడు. చూసారా, ఆయన వచ్చారు, మాట్లాడారు, చక్కగా నవ్వారు, వెళ్తున్నారు. మీరు ఉన్న రాగానే ఇన్ని కబుర్లు లేపారు. అమ్మాయి అసలు నవ్వరు కూడా నవ్వట్లే మిమ్మల్ని చూసి. సర్లే చూద్దాం, మా పక్కింట్లోనే ఉంటదిగా, చాలా టైం ఉంది ఆ అమ్మాయిని పడేయడానికి. నువ్వు రామ్మా, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదంగా ఉంది. రే నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు అమ్మాయిని నేను శేఖర్ మాస్టర్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళేం ప్రయోజనం చెప్పు. ఈ ప్లేస్ కి మీరు వెళ్ళండి, ఇదే మా ఇల్లు, మీరు ఎప్పుడు రావద్దు. శ్రద్ధ, నీకు ఎప్పుడైనా ఎలా ఉందరా? మా ఇల్లే ఇది. నేనున్నాను. నేను ఉన్నాను. నేను కూడా ఇక్కడే ఉన్నా. అది వచ్చే వారం ధీ జోడీలో గేమ్ ఆన్.
7 జోడీలో +5 స్కోర్ గెలుచుకునే జోడీ ఎవరు? పవర్, స్టైల్, స్పీడ్. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్. She was phenomenal. మీకు ఒక మంచి సినిమా రావాలి. ఇంకొక సాయి పల్లవి రాబోతుంది డి నుంచి. బెస్ట్ డాన్స్ స్ట్రెంత్ ఎప్పుడు తెలుసా? మిస్టేక్ జరిగినప్పుడే తెలుస్తుంది. అక్కడ పడినా కూడా తీసుకొని పెట్టి కొట్టావు చూడు. ఫుల్ సాంగ్ సెలబ్రేషన్ లాగా ఉంది. చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ యాక్ట్. ఏంట డాన్స్ చేతన్, హ్యాట్స్ అప్ మ్యాన్. బ్యూటిఫుల్ జతిన్, చాలా బాగా చేస్తావు జతిన్. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే. చాలా బాగా చేశారు ఇద్దరు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. పవర్ +5 స్కోర్స్. పవర్ గెలిచిన వాడే ముందడుగు వేస్తాడు. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్.